ఈ రోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని ప్రభుత్వంగా మీరు మాట్లాడుతూ మా ముందుకొచ్చారు, ప్రజల ముందుకొచ్చారు. ఈ రోజున మీ పరిపాలనలో మాకు ఎటువంటి అభివృద్ధి కూడా కంటికి కనపడడం లేదు. ప్రతిరోజు మా కష్టాలే మాకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకైతే వాళ్ళ కన్నీళ్లే రోజు కనిపిస్తా ఉంటాయి. పరిపాలన కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. సరే, ఏ విధంగా గెలిచారు, ఏ విధంగా గెలవలే అన్న విషయం మరీ మాట్లాడుకున్నప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజల యొక్క క్షేమం, సంక్షేమం కోసం, అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం, అట్లాగే రాష్ట్రం యొక్క మర్యాద కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. మీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క డాష్ మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ మంత్రులు అడుగుతా ఉన్నాను, మీరు ఏదైనా కనీసం మీ శాఖ అభివృద్ధి గాని లేక మీ ప్రభుత్వం ఈ ప్రజలకు చేసిన మంచి గాని ఒక్క ముక్కైనా మాట్లాడారా? మీరు ఏదైనా ఏమి లేదు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆశ ఏదైనా మాట్లాడతారేమో అని. బీసీ సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు, ఎస్సీ సంక్షేమాల గురించి మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర పురోగతి గురించి మాట్లాడేవాళ్ళు, అబ్బో మేము లేకపోతే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం ఎక్కడని మాట్లాడేవాళ్ళు. అందరిని ఒకటే అడగాలనుకుంటా ఉన్నా, అసలు మీరు కనీసం ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు, కష్టాల గురించి మీకు ఏమైనా కానీ కొద్దిగా అయినా బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఎంతసేపు పక్కదారి పట్టించే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొని ప్రజలకు పరిష్కారాన్ని చూపించాల్సింది పోయి ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని ఆ కారణానికి మీ ప్రచార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున బాకాలుగా పనిచేయించుకొని ఆ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా, మంచి మాట మీ నోట్లలో నుంచి బయటికి రావడం లేదు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర నుంచి కూడా రావడం లేదు. బహుశా దాదాపు పెద్ద వయసున్న పాలిటిషియన్ మీరే అనుకుంటాను ఈ రాష్ట్రంలో.